హాయ్ అందరికీ. హ్యాపీ వినాయక చవితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత వర్షం పడుతున్నా మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ రెస్పాన్స్ నేను చూస్తున్నాను. నాకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ. చాలా 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 హ్యాపీ ఉంది. చాలా ఎమోషనల్లీ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది వాళ్ళ రియాక్షన్స్ చూసి. యాక్చువల్లీ హెవీ రెయిన్ పడుతుంటే వస్తారో లేదో అనుకున్నాను, కానీ ఇట్స్ బ్లెస్సింగ్. అందరూ వచ్చి చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ థ్యాంక్స్ అండి. అన్న ఇప్పుడే చూసానన్నా కన్యాకుమారి సినిమా అన్న. ఏ సినిమా అన్న నిజంగానా అన్న? మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు అన్న. చాలా న్యాచురల్ గా చేశారన్న. మేడం గారు మీ క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్ గా చేశారు అన్న. సృజన్ గారు డైరెక్టర్ గారు అన్న ఎక్కడ నేర్చుకున్నారన్న? ఏ డైరెక్టర్ గారు నేర్చుకున్నారన్న మీరు వరకు? ఏందన్నా డైలాగ్స్ ఏంటన్నా? స్క్రీన్ ప్లే ఏంటన్నా? అబ్బాబ్బాబ్బా ఎక్కడ చెప్తున్నాం కదన్నా. ఇంటర్వ్యూల దాకా ఒక లెత్తులు ఉంటే ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. ప్యూర్ లవ్ స్టోరీ అన్న. ప్యూర్ అన్న. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే అన్న కన్యాకుమారి సినిమా అన్న. మంచి సినిమా అన్న. ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే కన్యాకుమారి సినిమా అన్న. ఇంకా మ్యూజిక్ వెళ్దామన్నా. మ్యూజిక్ రవి గారి మ్యూజిక్ అన్న. అన్నా మీరు బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు కానీ అన్న ఏం కొట్టారని మ్యూజిక్ అబ్బా. ఇంకా నారాయణ వాయిస్ మాత్రం మామూలు లేదన్నా. మామూలు లేదన్న నారాయణ వాయిస్ మాత్రం. ఇంకెప్పటి నుంచి నాకు తెలుసన్న నారాయణ వాయిస్. అబ్బా శ్రీకాకుళం మామూలు లవ్ స్టోరీ కదన్న. ఇది పీచ్ లవ్ స్టోరీ అన్న. ఇంకెలాంటి లవ్ స్టోరీలు దొరకడం చాలా కష్టం అన్న. మనం చాలా చూస్తుంటామన్న లవ్ స్టోరీలు. ఇలాంటి లవ్ స్టోరీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం అన్న పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానా. చెప్తున్నా కదన్నా ఆగస్టు వినాయక చవితికి రిలీజ్ అయిందన్న. ఆగస్టు 27, 2025 అందరూ కూడా థియేటర్కి వచ్చి మీ పిల్లలతోటి పెద్దలతోటి అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలన్నా. ఏదో చిన్న చిన్న ఫోన్లో చూస్తున్నారు అలాంటి చూడొద్దన్నా. థియేటర్కి వస్తే తెలుస్తుందన్నా. మన ఇంట్లోని మన ఫ్యామిలీలోని మనకు ఒక చెల్లి, మనకు అక్క, మన ఒక స్టోరీ, ఈ స్టోరీ మనకు కనబడుతుందన్నా. చెప్తున్నాం కదన్నా ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఈ హీరోయిన్ కోసం మాత్రం చెప్తున్నాం కదన్నా. బట్టల షోరూమ్ నుంచి అమెరికా వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ అయిపోయిందన్నా. ఏంటన్నా మామూలు సాఫ్ట్వేర్ కాదన్నా. ఏంటన్నా ఒక మనిషి తలుచుకుంటే ఆ మనిషి లక్ష్యం ఎక్కడి వరకైనా తీసుకెళ్ళొచ్చాడని ఈ సినిమాలో చూపించారన్నా. ఇంక హీరో గారి వ్యవసాయం అన్న. ఏందన్నా వ్యవసాయం అన్న? అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారన్నా. వ్యవసాయం చెయ్యాలా? మన శ్రీమంతుల్లో చూసాం అన్న. వ్యవసాయం గురించి భలే చూపించారన్నా. మామూలు లేదన్న వ్యవసాయం గురించి. సినిమా చెప్పలా కానీ అన్న ఇందులో మాత్రం క్యారెక్టర్లు మాత్రం డైరెక్టర్ గారు మాత్రం ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. ఇంకా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా. అందరం ఐస్ క్రీమ్ తిందాము, డబ్బులు మీరు ఇచ్చారు. చాలా న్యాచురల్ గా ప్యూర్ మూవీ చూసినట్టుందండి. పిల్లలతో సహా వచ్చి చూడొచ్చు. అది ఒక లవ్ స్టోరీ అనే కాదు కానీ మా చిన్నప్పుడు మేము తిరిగే ప్లేసెస్ అన్ని గుర్తు చేశారు. చాలా నైస్ మూవీ. ఎట్లుందమ్మా మూవీ కన్యాకుమారి? బాగుందమ్మా. పల్లెటూరులో ఎలా ఉందో అలా చేశారు. టమాటా తోట పెట్టి అందరినీ ఇచ్చేసేసారు. హీరో బాగుంది. చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కొంచెం సెంటిమెంటల్. చాలా మంచిగా ఉంది. ఇంకా అలానే చూడడానికి కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును అనుకుంటున్నాను. ఏ గోల్ ఉన్నా మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా ప్యూర్ లవ్ స్టోరీ, న్యాచురల్ లవ్ స్టోరీ చూసినట్టు ఉంది భయ్య. నిజంగా అంటే చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి కానీ ఈ మాత్రం ప్రెజెంటేషన్, ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్, ఈ మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ రావడం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తాను. అలాగే హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేశారు భయ్య. నిజం చెప్తాను. ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయి చిన్నప్పటి నుంచి తను అనుకున్నది సాధించలేకపోయినా సరే అది ఏదో రూపంలో సాధించాలని చెప్పి ఒక వ్యవసాయం చేస్తున్న ఒక అబ్బాయి హెల్ప్ తీసుకొని తను అనుకున్న గోల్ సాధించడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అలాగే సార్ మీరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది భయ్య. నేను చెప్తాను మేడం, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్స్, ప్రతి మాట మేము చాలా ఎంజాయ్ చేశాం మేడం. నిజంగా అంత బాగా చేశారు సార్. మీరు కూడా ఒక పల్లెటూరు అబ్బాయి ఎలా అయితే వ్యవసాయం చేసుకుంటాడో ఆ టైప్ ఆఫ్ లో చాలా మంచిగా ఇచ్చారు భయ్య. నిజంగా
అంటే నాకు కూడా వ్యవసాయం చేయాలనిపించింది, అంత మంచిగా చేశారు ప్రెజెంటేషన్ కూడా. అంటే డైలాగ్ డెలివరీ కానీ, స్క్రిప్ట్ ప్రెజెంటేషన్ కానీ, డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో మసాలాలు చాలా వస్తున్నాయి కానీ ప్యూర్ వెజ్ మీల్స్ తినాలి 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 అనుకున్నాం, కానీ ఈ సినిమా అయితే తినేస్తారు భయ్య. ఫ్యామిలీ తరంగా వచ్చి సినిమా చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా వచ్చి సినిమా చూడొచ్చు, వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది. అలాగే డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సూపర్ మేడం, చాలా అంటే చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. సార్ మేడం యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి సార్. సాంగ్స్ లిరిక్స్ అన్ని కూడా. ఒక్కసారి 40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. అన్ని చిన్నప్పుడు అన్ని జ్ఞాపకం వచ్చినట్టు ఉంది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారు అంతా. హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా బాగానే ఉందండి. మీరు బాగా హార్డ్ వర్క్ చేశారండి. డైరెక్టర్ ఎవరో తెలియదు, ఆయన కూడా బాగా చేశారు. అంటే ఇక మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో వెజ్ మీల్స్ పెట్టుకుంటే నాన్ వెజ్ వస్తే ఎట్లా చండాలంగా ఉంటుంది, అట్లా వచ్చాయి ఈ మధ్య చాలా సినిమాలు. బట్ మంచి ప్యూర్ క్లీన్ అంటారు. ఒక చిన్నప్పుడు టీవీలో చూస్తే నువ్వు నాకు నచ్చావు, లేదా ఒక చందమామ లాంటి ఎట్లా ఉంది అట్లా ఒక ఫీల్ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్, మంచిగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్కి డైరెక్టర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. న్యాచురల్గా డైలాగ్స్ కానీ వీళ్ళిద్దరు యాక్టింగ్ కానీ చాలా చాలా బాగుంది. అంటే ఎండింగ్ ఏంటంటే ఎవరి ఇష్టాల్ని తీసేయకుండా అదే ఇష్టంతో చేసుకుంటూ ఎండింగ్ ఇచ్చారు. నాకు అది చాలా బాగుంది. అండ్ ఒక రైతు, ఇంతవరకు ఎవరు నాకు తెలిసి చాలా మంది చేయరు. ఆ క్యారెక్టర్ ఏదో కొంచెం చేసి మళ్ళీ తర్వాత ఏదో జాబ్ చూసుకున్నా, కానీ కంటిన్యూగా సినిమా మొత్తాన్ని మీరు రైతులాగా వచ్చారు. అది చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రైతు లేని మనం లేవు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు మీ ఇష్టం కోసమని ఇంట్లో వాళ్ళ కోసం జాబ్ చేస్తూ మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ని చేయడం చాలా చాలా బాగా అనిపించింది మీ ఇద్దరిది. చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా మంచి మూవీ అండి. బేసిక్గా మనం మంచి ప్రేమ కథలు చూడాలంటే తమిళ్లోనో లేకపోతే కేరళ సంబంధించి మలయాళంలోకే వెళ్తాము. ఒక తెలుగులో అది శ్రీకాకుళం యాసలో ఒక మంచి సినిమాని వీళ్ళు చూపించారు. అదేవిధంగా నాకు మళ్ళీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది హీరో గారు చేసిన యాక్టింగ్కి. కన్యాకుమారి యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్ అండి. ఆమె ఎక్స్ప్రెషన్ ప్రతి దగ్గర ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే చాలా చాలా బాగుంది. సో డైరెక్టర్ సృజన్ గారు అయితే ఆయన నేటివిటీకి తగ్గట్టు చాలా బాగా రాశారు. ఒక మంచి కథ అండి, తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది. తప్పకుండా అందరూ చూడాలి ఈ మూవీని. ఓకే.